చెప్పండి. వకీల్ సాబ్ మీరు ఒక నిమిషం. పాపారావు గారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. అవి కొంచెం తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం మాది, ప్రజాపాలన చేస్తున్నాం మేము, మంత్రులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. సో దీంట్లో ఆ మంత్రులు ఎప్పుడైనా ఎవరినైనా కలవచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతిరోజు సచివాలయంకు రావడం కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఉండడం కావచ్చు. ఒక 10 నెలలుగా మరి సీఎంగా కూడా ఆయన రెగ్యులర్గా సెక్రటేరియట్కి వస్తున్నారు, మరి మంత్రులకు అందుబాటులో ఉంటున్నారు, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఒక మహిళా మంత్రి మహిళలకు ప్రతినిధిగా రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ రోజున ఎంగిలిపూల మొదటి రోజున ఇలాంటి కామెంట్ చేయడము మహిళా లోకం కావచ్చు, అట్లాగే మరి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. ఇది ఎందుకంటే సమాజంలో మామూలుగా ఇట్లాంటి విషయాలు పెద్ద జనాల సమస్యలు కానీ, ఇది జనాల సమస్య కాదు అసలు యాక్చువల్గా. ఇది రేకి కానీ దీన్ని జనం పట్టించుకుంటారు. ఇది జనాల సమస్య కాదు, యాక్చువల్గా జనాలందరికీ సంబంధించిన సమస్య కాదు. రాజకీయ వర్గాలు, సినిమా వర్గాలు, పై వర్గాల మధ్య జరిగినటువంటి ఒక వివాదం. అయితే వాళ్ళ పక్కన బండా సురేష్ గారిది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు, నేరం అది కూడా. అయితే ఏంటంటే దీన్ని జనాలు పట్టించుకుంటారు, కానీ దీన్ని పట్టించుకుంటారు ఎందుకంటే ఇంత స్థాయి అవమానం చేసినప్పుడు జనాలకు కూడా ఆగ్రహం వస్తుంది, సహజం. ఎందుకంటే మామూలు చిన్న విషయాల్లో వాళ్ళు కొట్లాడుకుంటే ఇవన్నీ మనకెందుకు రాజకీయాలు కూడదని పక్క నుంచి పోతారు. కానీ ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా జనాలు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతారు. జనాల్లో దీని ఎఫెక్ట్ ఉంటుంది, హైడ్రా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. హైడ్రా అంటే హైడ్రా అనుకోలేదు, మూసి కూల్చివేతల ఎఫెక్ట్ కూడా మర్చిపోరు జనం. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు మర్చిపోతారు. నిత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్యులు కూడా ఇప్పుడు నెగటివ్ గానే ఉంటుంది ఖచ్చితంగా. మీరు అన్నట్టు సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటున్నారు అదే చెబుతున్నారు, కానీ పనులు ఏమవుతున్నాయి సార్? ఏం జరిగినాయి పనులు? మీకు జరిగింది ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం తప్పితే పెన్షన్, ఆసరా పెన్షన్ వస్తుందా 4,000, చాలా మందికి 2,000 రావట్ల పాత పెన్షన్. అలాగే రైతు బంధు ఆగిపోయింది, రైతు భరోసా అవ్వాలా, అసలు రైతు భరోసా అవ్వాలా, రైతు బంధే ఆగిపోతుంది పూర్తిగా. అసలు దానికి అది ఇంకా కమిటీలు అని చెప్పి చర్చలు చేస్తున్నారు. తాత్సారం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియటంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే మీకు రుణమాఫీ సరిగ్గా పూర్తిగా జరగల. వీళ్ళంతా సెక్రటేరియట్కి వచ్చి ఉపయోగం ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని ఎందుకంటే బాగా చేయలేదా? కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పండుకున్నాడు అనుకోండి వాళ్ళు అన్నట్లు వాళ్ళ విమర్శ అనుకోండి. తెలంగాణ అప్పుడే బాగుంది కదా ఈ విషయాల్లో, సంక్షేమ విషయంలో. ఏ సంక్షేమం అయితే 6 గ్యారంటీలు వాగ్దానం చేశారో తెలంగాణ అప్పుడే బాగుంది కదా. కేసీఆర్ కి 1000 తప్పులు ఉండొచ్చు, కేసీఆర్ దగ్గర 1000 తప్పులు ఉండొచ్చు, కానీ వీళ్ళ దగ్గర 1,00,000 తప్పులు అసలు మంచే లేదు కదా. కేసీఆర్ దగ్గర 1000 తప్పులు ఉంటే ఒక 500 అయినా మంచి పనులు చేశాడు అనేది ఉంది, బ్యాలెన్స్ చేసుకుంటే అటు ఇటు కాటా వేస్తే. ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? నిత్యం వివాదాలు, నిత్యం తగాదాలు, జనంలో అసంతృప్తి. జనం ఈ రోజు నేను రాసిస్తాను సార్ కాగితం మీద, బాండ్ కాగితం మీద నేను చెప్తున్నాను కదా, నేను మొదటి నుంచి కూడా ఇదే చెబుతున్నా. పెనం నుంచి పొయ్యిలో పడతారు. కేసీఆర్ పోతే గనక తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతే పెనం నుంచి పొయ్యిలో పడతారు జనం. ఇబ్బందులు దానికి ఉన్నాయి, కానీ దాని అంతకంటే దరిద్రం అయిపోతుంది పరిస్థితి. అంటే పాపారావు గారు అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్స్ కూడా వస్తాయని నేను. ఓకే సార్. అయితే వాస్తవానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ అమలు చేయలేని రైతు రుణమాఫీని ఒకటి అమలు చేసి ఇప్పటికే 18,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసారు. వాళ్ళే చెబుతున్నారు ఇంకా 9,000 కోట్ల రూపాయలు ఉంటే తప్పితే పూర్తి కాదనేది. ఇంకా ఇప్పటికి నిర్ధారణ ఇంకా అది ఎన్నో లక్షల మంది వాళ్ళ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. దానిపైన సర్వే నడుస్తుంది సార్, అది కూడా చేస్తామని చెప్తున్నారు కదా ప్రభుత్వం. సర్వే ఏముంది? సర్వే అంటే కాలక్షేపం, కమిటీలు వేసి పెట్టి. అంటే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తి ఉందని చెప్తారు. 100% రాసిస్తాను నేను ఇక్కడ కాగితం మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి మన మనసులో ఏమి పెట్టుకోకుండా, మనసులో ఎటుపక్క బయాస్ పెట్టుకోకుండా, ఎవరి మీద ప్రేమలు, ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోకుండా మామూలు జనం దగ్గరికి పోయి మాట్లాడండి. ఎలా తిరుగుతున్నారో చూడండి. మీరు ఆటో ఎక్కని మాట్లాడండి, మీరు రోడ్డు మీద పోతా టీ బంక్ దగ్గర మాట్లాడండి. జనాలు ఇక్కడ కాదు ఊళ్ళలో కూడా. ఓకే పాపారావు గారు ఇప్పుడు కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందా? ఆమె కనుక అపాలా చెప్పుకుంటే బయటపడే పరిస్థితి ఉంటుందా? ఫైనల్ గా చెప్పండి. ఆ వరకే ఉంటుంది సార్, అది ప్రభుత్వానికి మొత్తం ఏమంటది కానీ ఆ వరకే ఉంటుంది, ఆ ఇబ్బంది పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మరొకసారి జగదీష్ గారు